హలో అండి అందరికీ. వెల్కమ్ టు అశ్వథారాధ్య వ్లాగ్స్. ఇంటికాడ ఉంటే ఏదో ఒకటి తినబుద్ధి అవుతుంది కదా. అయితే ఇంట్లో పచ్చి కొబ్బరి ఉండే, పచ్చి కొబ్బరితోనైతే ఒక స్వీట్ అయితే చేసిన. ఫస్ట్ టైం చేసిన, కానీ అటు ఇటు కొంచెం మంచిగానే వచ్చింది. మొత్తం జెల్లీ లాగా ఉంది, చాక్లెట్ లాగా. కానీ ఎంత స్మూత్గా ఉన్నదో, ఇదంతా ఒక్కళ్ళు తినొచ్చు అట్లున్నది. అంత స్మూత్గా నోట్లో వేస్తే అట్లా కరిగిపోయింది. చూడండి, పట్టుకుంటేనే మొత్తం జారిపోతుంది, జెల్లీ లాగా ఉంది మొత్తం. ఇక దీన్ని కట్ చేస్తుంటేనే మంచిగా అనిపించింది, మస్తు స్మూత్గా ఉన్నది. దీన్ని కట్ చేసుకుంటేనే కొంచెం తినేసిన, అంత టెంప్టింగ్ ఉన్నది చూస్తా అంటే. మొత్తం జెల్లీ చాక్లెట్ ఉంటుంది కదా, అట్లున్నది. ఇంకా మిగిలిన కొబ్బరితోనైతే ఇట్లా కొంచెం స్వీట్ లాగా చేసిన. కొంచెం ఆరితే అది గట్టిగా అవుతుంది, ఇట్లా పీస్ లాగా వస్తుంది అన్నమాట. నేను ఆరకముందే అట్లా చూపెట్టిన. ఇప్పుడు పచ్చి కొబ్బరిని మంచిగా పైన ఉన్న బ్లాక్ దాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకొని దాంట్లో పాలన్నీ వడగట్టుకోవాలి. ఇట్లా ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో పాలన్నీ వడగట్టుకోవాలి. నాకైతే ఒక 3 కొబ్బరి చిప్పలకు ఈ బౌల్ నిండా కొబ్బరి పాలు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలల్లో కొంచెం షుగరు, టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ని మనం ముందుగా వేసుకున్న కొబ్బరి పాలలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న వాటిని ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లో ఈ పాలన్నీ పోసి మంచిగా చిక్కగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఊరికే కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు మాడుతుంది, గిన్నె మాడిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది చిక్కగా అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చిక్కగా అయితే మరీ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి కొంచెం ఆయిల్ రాసుకొని దాంట్లో వేసి పక్కకు పెడితే అది చల్లారినాక మంచిగా ఇట్లా తీస్తే వస్తుంది అన్నమాట. ఇదైతే అయిపోయింది. ఇక నెక్స్ట్ మనం పచ్చి కొబ్బరి ఉంటుంది కదా వడగట్టింది, దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక షుగర్ వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకొని అది కరిగేంత వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. నాకు ఇంకో కొన్ని పాలు పడినాయి, కొన్ని పాలు పోసి మంచిగా ఫ్రై చేసిన. ఇదంతా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే కొబ్బరి కదా మొత్తం అడుగంటుతుంది, మాడిపోతుంది. పిల్లలు ఇంటికాడ ఉంటారు, ఏదో ఒకటి చేయమంటారు కదా ఊకే. ఈ సమ్మర్ ఏమో కానీ ఊకే ఏదో ఒక రెసిపీ అయితే చేసుడు అవుతుంది. ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకొని దాని మీద ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకొని పైనుంచి బాదాము, కిస్మిస్, జీడిపప్పు అవన్నిటితో గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే చల్లారక ముందే కట్ చేసిన, అందుకే కొంచెం పొడి పొడిగా ఉంది. చల్లారితే మంచిగా పీసుల్లాగా మంచిగా ఉంటుంది. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.